ముసాఫిర్ ఖానా విజయవాడ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. పంజా సెంటర్ దగ్గర ఉండేటువంటి ముసాఫిర్ ఖానా అనేటటువంటిది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైనటువంటిది. గతంలో ఈ ముసాఫిర్ ఖానాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ముసాఫిర్ ఖానా ఎదురుగుండా ఫుడ్ పార్క్ పెడతానంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి ఆ రోజున. అదే సందర్భంలో అప్పట్లో ఏదైతే ముసాఫిర్ ఖానా అభివృద్ధికి చేసి దాన్ని కార్పొరేషన్కి, మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్తామంటే కూడా ఆ రోజున ముస్లిం సామాజిక వర్గాన్ని అందరినీ పెట్టుకుని ఏదైతే జనసేన తరపున అప్పుడు పోతిని మహేషే ఆందోళనకు దిగారు. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే ముసాఫిర్ ఖానాని కాంట్రాక్ట్కి ఇచ్చేయడం అన్నటువంటి దానికి సంబంధించి నోటిఫికేషన్ పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాని ప్రైవేట్కి ఇచ్చేయబోతున్నారు. సాధారణంగా సామాన్య ముస్లింలు, పేద ముస్లింలకి ముసాఫిర్ ఖానా వాళ్ళ పెళ్ళిళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కేవలం 5,000 రూపాయల అద్దె. మెయిన్ సెంటరు విజయవాడ రైల్వే స్టేషన్ రెండో వైపున, అంటే అటు పక్కన గాంధీనగర్ కాకుండా రెండో వైపు ఉండేది ఇటే రైల్వే స్టేషన్ కరెక్ట్గా ఎదురుగుండా ఉండేటటువంటిది. అది 5,000 రూపాయల అద్దెతో ముసాఫిర్ ఖానా దొరుకుతుంటుంది ముస్లింలకి. ఇప్పుడు అది కాస్త ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడానికి సంబంధించి ఈ ఆక్షన్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. దీని మీదన ఇప్పుడు వైసీపీలోకి వచ్చినటువంటి పోతిని మహేష్ అదే నిలదీస్తున్నాడు. ఆ రోజున మేము ఉద్యమాలు చేస్తే ఇవాళ తీసుకెళ్ళి ఎట్లా ఇస్తారు, ముస్లిం ప్రతినిధులు ఎలా ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఇదే తరహా వ్యవహారం వచ్చినప్పుడు జలీల్ ఖాన్ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆందోళనకు దిగాడు 2014 ఆ టైంలో. అంతకుముందు కూడా తను ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.